ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మనమందరము దేవుని బిడ్డలమై ఉన్నాము. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మరి మనము దేవుని పిల్లలమై ఉన్నాము, కుమారుడుగా కుమార్తెగా ఉన్నామని దేవుడు ఈరోజు మనకి వాగ్దానంగా గుర్తు చేస్తున్నాడు. మరి మనం ఎలా దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు? మనము శరీరముగా మరి తల్లిదండ్రులు మనకి ఒక జన్మనిచ్చారు, వాళ్ళు తల్లిదండ్రులు. మరి దేవుడు మనకి తండ్రి ఎలా ఉన్నాడు? దేవుడు కదా. అయితే ఈ శరీరము మరి కేవలము శరీరముగానే ఉన్నది, అంటే ఒక ఆత్మ పైన ఆధారపడి మరి జీవిస్తున్నది. మరి ఆ ఆత్మని దయచేసింది దేవుడే. మరి ఆత్మకి తండ్రి అయి ఉన్నది మన దేవుడే. అయితే ఈ శరీరము ఆత్మ లేకుండా జీవించలేదు. ఈ భూమి పైన మరొకరు పుట్టాలి అనంటే దేవుడు పంపించే ఆత్మ ద్వారానే శరీరము దాల్చుకొని ఈ భూమి పైన ఒక జన్మ అనేది జరుగుతుంది. మరి ఒక మరణం అనేది కూడా ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మరి మరణం అనేది జరుగుతుంది. అంటే శరీరము మరి ఆత్మ పైన ఆధారపడి జీవిస్తుంది. మరి ఆత్మకి తండ్రి ఎవరు? దేవుడే. అయితే మనలో ఉన్న ఆత్మకి దేవుడే తండ్రి అయి ఉన్నాడు. అందుకని దేవుడు మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారని అంటున్నాడు. అయితే మరి దేవుడు తండ్రిగా ఉంటే మనకి కావాల్సినవి అన్నీ మనము పొందుకోవచ్చు. ఎలా అంటే మరి ఈలోక తల్లిదండ్రులు మనకి కావాల్సినవన్నీ దయచేస్తారు. మరి మనం హక్కుగా ప్రేమగా కూడా వాళ్ళ నుంచి మనము తీసుకుంటాము. అదేవిధంగా పరలోక సంబంధమైన తండ్రివి అన్నీ మనవే. అయితే మనం అడగకముందే దేవుడు అన్నీ అనుగ్రహించాడు. అయితే మనము పొందుకోలేనివన్నీ అడిగి పొందుకోవచ్చు. మరి మహిమ ఆయనదే, ఘనత ఆయనదే, మరి వెండి ఆయనదే, బంగారము ఆయనదే, ఆశీర్వాదము ఆయనదే, జీవము ఆయనదే, ఆరోగ్యము ఆయనదే, మరి ఘనత ఆయనదే, మరి సమస్త విధమైన ఆశీర్వాదాలు మరి ఆయనవే. దేవుడు సమస్తాన్ని కలగజేసింది మరి ఆయన ద్వారాని. మరి అలాంటి తండ్రి మనకి తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. అయితే మనం ఇవన్నీ పొందుకోవాలంటే ముందుగా తండ్రిగా మనము అంగీకరించాలి దేవుణ్ణి. మరి దేవునిగా కాకుండా తండ్రిగా అంగీకరించినప్పుడు మనం ఆయన వారసత్వాన్ని పొందుకుంటాము. ఎప్పుడైతే మనం ఆయన కుమారులము కుమార్తెలము అని ఒప్పుకుంటామో, దేవుడు మన తండ్రి అని ఒప్పుకుంటామో, అప్పుడు మనకి దేవుడివన్నీ మనకవుతవి. ఈ విధముగా మరి మనం ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటామో దేవుని బిడ్డలుగా పొందవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మరి అడిగి పొందుకోవచ్చు. మరి ఈ మర్మము తెలియజేసిన దేవునికి స్తోత్రము. మరి దేవుని బిడ్డలుగా, దేవుని కుమారునిగా కుమార్తెగా ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిజముగా దేవా, ఈ శరీరములో ఈ ఆత్మ ఉంది. మరి ఆత్మకి తండ్రి నువ్వైనావు. నీకు వందనాలు ప్రభువా. ఇంత గొప్పగా ప్రేమించి నిత్యము నువ్వు మాలోనే సంచరిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి తండ్రి, సమస్తము నీదే ఉన్నది. మరి నువ్వు మాకు ఇవ్వాలని తండ్రి సమస్తాన్ని చేసి ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రములు. మరి ఇదిగో దేవా, నీ ప్రతి ఆశీర్వాదాలకి మేము వారసులమని, నీ బిడ్డలమని ఈరోజు నీ కుమారునిగా కుమార్తెగా మమ్మల్ని అంగీకరించావు. ప్రతిరోజు ప్రభువా, ఈ లోకంలో ఉన్న మా తల్లిదండ్రులను ఏ విధంగా అడుగుతామో ఇంకా గొప్పగా అడిగే సామర్థ్యాన్ని మాకు దయచేయి. ప్రతి ఆశీర్వాదాన్ని ఇన్ని రోజులు మా నుంచి దొంగలించిన ప్రతి అపవాదిని నువ్వు బంధించి, ఇదిగో తండ్రి, నీ నుంచి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, మరి అడిగి పొందుకునే శక్తిని బలాన్ని మాకు దయచేయి. నిజంగా మా కోసమే సర్వాన్ని నువ్వు సృజించినావు తండ్రి. మరి అవన్నీ మేము పొందుకునేలాని కృప దయచేయమని, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. మరి దేవునికి సంబంధించిన ప్రతిదీ మనదై ఉన్నది. ఈ వాగ్దానము దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదము
దేవుని సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నెరవేర్చబడును గాక. ఆమేన్.